తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటి సమస్యలు రూపుమాపేందుకు పరీక్షలు నిర్వహించి అవసరమైన కళ్లజోళ్లు ఉచితంగా అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి 1500 టీంలతో 250 కోట్ల నిధులతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ నెల 12లోగా మండల స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధుల సమావేశాలు నిర్వహించుకుని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. తెలంగాణ స్టేట్ లో ఆనరబుల్ సీఎం సార్ ఖమ్మం జిల్లాలో కంటి వెలుగు ప్రోగ్రామ్ ఇనాగరేట్ చేస్తున్నారు. ఆన్ ద సేమ్ డేట్ త్రూఅవుట్ ద స్టేట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా ఈ ప్రోగ్రామ్ ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. సో జనవరి 18 టు జూన్ 19 వరకు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. అండ్ మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 33 టీమ్స్ ఏర్పాటు చేశాము. దాంట్లో 27 రూరల్ టీమ్స్ అండ్ 6 అర్బన్ టీమ్స్ కూడా ఏర్పాటైంది. మన రెండవ దఫా మనం ఇక్కడ మళ్ళీ రాబోతున్న సమయంలో మనందరం కూడా ఒక ముందే కార్యక్రమాన్ని ఏ విధంగా మనం నిర్వహించుకోబోతున్నాము. ఈ 33 బృందాలకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, డిఎంఎన్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో డాక్టర్స్ అందరూ ఏదైతే కంటివే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు కూడా మరి బాధ్యతలు ఇచ్చి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న తప్పు జరగకుండా మనందరం కూడా ప్రజాప్రతినిధులను, అధికారులు మరి ఖచ్చితంగా దీన్ని ఒక మంచి పేరు సంపాదించే విధంగా మనం చూసుకోవాలి. మరి నిన్ననే ఒక వార్త వచ్చింది, భారతదేశంలో 5వ స్థానంలో